వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అక్రమ కేసు అని ఇక్కడ తెలంగాణ వాదులు అంటున్నారు. లేదు, సక్రమంగా పెట్టామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకు ఈ చర్చ ఇంత సీరియస్ గా అవుతుంది? ఏదో ఈ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఇద్దరు కలిసి అమిత్ షాని కలిసిన సందర్భంలో అక్కడ ఒక జగన్ ప్రస్తావన రావడంతో ఆ విషయాన్ని ఇక్కడ ఒక డిబేట్ లో ఒక విశ్లేషణ తోని చెప్పినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే సంచలనమైన కామెంట్ చేశారో దాన్ని వక్రీకరించి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే కావాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో విన్నట్టుగా ఆయన ఈరోజు ఒక డిబేట్ లో ఒక సమావేశంలో ఆయన ఇట్లా చెప్పడం అనేది చాలా దారుణంగా ఉంది. ఇది చాలా మంది మనోభావాలు దెబ్బతినేలా ఉన్నవి. ఆయన కాంట్రవర్సీ వ్యాఖ్యలు, ఆయన నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దీన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటానని అక్కడ ఏదైతే అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చాలా సీరియస్ గా ఘాటైన వ్యాఖ్యలు చేశారో అదే ఆలోచన విధానంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని నేను కేసు పెడుతున్నాను. ఇక్కడ ఏపీ పోలీసులు ఆయన దగ్గరికి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేసి ఆయనతో పాటు పనిచేస్తున్న వారు ఈయనకు మద్దతుగా ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళ ఇళ్లలో కూడా ఏపీ పోలీసులు వచ్చేసి పలానా పాషం యాదగిరి గారు, అట్లాగే పృథ్వీరాజ్ గారు, అట్లాగే తొలివెలుగు రఘు, చాలా మంది జడ్సన్ గారు, వీళ్ళందరినీ కూడా ఈయనకు మద్దతుగా మాట్లాడే విషయంలోని కొందరు పాషం యాదగిరి గారి ఇంటికి కూడా ఏపీ పోలీసులు వచ్చారు. అసలు ఆయన ఎక్కడ వెళ్ళారు? ఆయన అక్కడ సకాలంలో లేకపోవడంతో ఆ ఇంటికి తాళం ఉండడంతో పోలీసులు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడున్న దగ్గరలో ఉన్న వాళ్ళని ఏపీ పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పలానా పాషం యాదగిరి గారు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు అనే విషయాలు. ఒకవేళ ఇంట్లోనే ఉన్నట్టుంటే ఆయనని అరెస్ట్ చేసి ఏపీ పిఎస్కి తీసుకెళ్లే వాళ్ళ, అసలు ఎట్లా తీసుకెళ్తారు? పవన్ కళ్యాణ్ గారు కావాలని తెలుగు రాష్ట్రాల మధ్యలో ఈ రోజు చిచ్చు పెట్టాలనుకుంటున్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్యన నిన్న కాక మొన్న ఏదైతే ఎన్టీఆర్ గారిది విగ్రహ ఆవిష్కరణ జరిగిందో అది జరిగి అయిన 2 రోజుల తర్వాత కూడా ఈ విషయాన్ని మళ్ళీ తెలంగాణ ఆంధ్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సీరియస్ గా తీసుకొని ఇక్కడ ఉద్యమకారులను కావచ్చు, ఇక్కడ తెలంగాణ బాధలను, ప్రజలని, యువతని, చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా ఒక ఏపీ పోలీసులు తెలంగాణకి రావాలంటే తెలంగాణ పోలీసు వారి పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉంటుంది, ఇక్కడ పోలీస్ శాఖ ఉంటుంది, అన్ని చట్టపరంగా అన్ని న్యాయపరంగా ఏ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ఆ రాష్ట్రంలో ఉంటుంది. కానీ ఒక రాష్ట్రంలో వచ్చి ఇంకో రాష్ట్రం వారు ఇన్వాల్వ్ కావాలంటే అక్కడ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి మించి వాళ్ళ మూమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఇక్కడ ఉన్న హోంశాఖకి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకోవాలి. దాని ద్వారా ఇక్కడ ఉన్న ఎవరైతే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తారో అందులో ఎన్నో నిజాలు అవి తేల్చాల్సి ఉంటుంది, ఆ రికార్డ్స్ ఉంటుంది, అవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. అయినా కూడా ఒక విశ్లేషకుడు ఏదైతే ఒక డిబేట్ లో ఆయన విశ్లేషణ పూర్వకంగా చెప్పే ఆలోచనని ఒక రాజకీయ నాయకుడు రాజకీయ కోణంతోనే తీసుకోవాలి. పర్సనల్ గా తీసుకొని తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వెళ్తున్న తరుణంలో మీరు కావాలని ఇలా తెలుగు రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఉద్యమము దాదాపుగా ఎంతో మంది బలిదానం చేసుకుంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది, ఒక రాష్ట్రం ఏర్పడింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తెలంగాణ వాదుల మీద మీరు చేస్తున్నటువంటి అయినా మీరు తెలంగాణ మీద ఎందుకు చేస్తున్నారు? మీ ఆస్తులని తెలంగాణలే, మీ ఇళ్ళని తెలంగాణలే, మీ పిల్లల చదువులు తెలంగాణలే, మీకు ఎన్నో వందల ఎకరాలు ఉన్నాయని అన్ని తెలంగాణలో ఉన్నవి అన్ని ఇక్కడనే మీరు చేసుకుంటా ఉంటూ తెలంగాణ వాళ్ళ మీద మీరు కేసులు ఎట్లా పెడతారని తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం చేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయనకు మద్దతు ఇచ్చారు. నిజంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆలోచన ఒకవేళ రాజకీయ కోణంతో దానికి కౌంటర్ ఇవ్వండి, ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఆయన ఇచ్చిన దానికి మీరు కౌంటర్ ఏర్పాటు చేయండి. చాలా మీడియా సంస్థలు ఉన్నాయి, పిలిపించుకోండి, మాట్లాడండి, దాన్ని వైరల్ చేయండి. అంతేగాని ఒక రకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతాము, లోపల వేసుకుంటూ పోతాము, తెలంగాణలో మాదే ప్రభుత్వం ఉంటుంది, ఆంధ్రాలో మాదే ప్రభుత్వం ఉంటుంది అన్నట్టుగా చేసుకుంటూ పోతే ఎవరు ఇది పుట్టగతులు ఉండవు. ఎందుకంటే భవిష్యత్ కాలం ఏ నాయకుడైనా 100 ఏళ్ళు ఏం పాలించారు, దానికి ఒక లిమిట్ ఉంటుంది, కాల పరిమితి ఉంటుంది. ఆ ఆలోచన విధానంతోనే గ్రౌండ్ లెవెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్టిమేట్ గా ఏదైనా సమాధానం చెప్పాలంటే అది ప్రజలు చెప్పాలి. అలాంటిది ఒక సమాజంలో కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, కర్షకులు ఉంటారు, మేధావులు ఉంటారు, నాయకులు ఉంటారు, సమాజం మీద స్పృహ ఉన్న వాళ్ళు ఉంటారు. బాధ్యత రహితంగా ఉండాలి. కానీ మీరు ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతాం అనుకుంటే ఒక మనిషికి స్వేచ్ఛ ఉండదా? 4th ఎస్టేట్ అనేది ఒకటి ఉంటుంది. మనిషికి ఏదైతే మన రాజ్యాంగ
పరంగా చూసుకుంటే మనిషికి మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంటుంది. దాన్ని మీరు కాల రాస్తున్నారా, కావాలనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? మరి అలాంటప్పుడు ఇన్ని మీడియా సంస్థలు ఎందుకు, ఇన్ని సోషల్ మీడియా ఎందుకు, ఇన్ని కోట్లు ఎందుకు, ఇన్ని అధికారులు ఎందుకు, ఇన్ని చట్టాలు ఎందుకు, ఇన్ని పరిధులు ఎందుకు? చాలా వరకు మనం కల్పించుకున్నమే. కాకపోతే ఏదైనా ఒక అంశం ఉందంటే దాన్ని సుదీర్ఘంగా లాగితే లాగేంత వరకు ఉంటుంది. కావాలని మీ వాళ్ళతోని ఈరోజు మీడియా సమావేశం పెట్టించి తెలంగాణ వాళ్ళని తిట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం ఎన్నో ప్రాణాలు బలిదానాలు చేసుకుంటే ఈ రోజు రాష్ట్రం ఏర్పడ్డది. అక్కడ కూడా అప్పుడు గతంలో కూడా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ తొక్కేస్తున్నారు, ఈ నిధులను తీసుకెళ్తున్నారు, మా వనరులన్నీ వాళ్ళే కల్పించుకుంటున్నారు అనే దాంతోనే ఇక్కడ తెలంగాణ ఉవ్వెత్తున ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో కూడా అయినా కూడా ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 పాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 అంటే 3 ఏళ్ళు అయిపోతున్న 13 ఏళ్ళు అవుతున్న రాష్ట్రం ఏర్పడి ఇంకా కూడా మీదే నడుస్తుంది అనే ఆలోచన విధానంతో ఇక్కడ తెలంగాణ వాదులంతా ఒక తాటిపైకి వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేస్తారో, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో అలాంటి వ్యాఖ్యలతోనే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఒక వేదిక మీద చాలా వరకు ఆయనని దిగజారుడు మాటలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు మీకు క్రెడిబిలిటీ ఉందా, కేవలం మీకు ఒక ఆలోచన విధానం ఉందా, మీకు రాజకీయ స్పృహ ఉందా అన్నట్టుగా చాలా మంది ఉద్యమకారులు ఆయనని ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు టార్గెట్ చేశారు. నిజానికి అమిత్ షా గారు మీ మధ్యన జరిగిన సంభాషణ ఏంటో ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ మీరు మాత్రమే ఉన్నారు. ఒకవేళ అమిత్ షా గారన్నా వేరొకరిని చెప్పి ఉండాలి, లేకపోతే మీరన్నా ఎవరితోనన్నా చెప్పి ఉండాలి. అంతేగాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంచనా వేసిండా, లేకపోతే ఒక ఆలోచన విధానంతోనే అలాంటి మాటలు అనడా? అంతేగాని మీరు కూడా రాజకీయ కోణంతోనే ఒక రాజకీయ విమర్శలు చేస్తుంటే బాగుంటేది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కావాలని ఈ రోజు మీరు మళ్ళీ ఉద్రేకం చేసి దాన్ని మళ్ళీ ఒక ఉద్యమానికి మళ్ళీ మీరు దానికి దారి తీస్తున్నా అన్నట్టుగా వాక్యాలు ఉన్నాయి. అలా మంచి పద్ధతి కాదని చాలా మంది ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన నాయకులు, ముందుండి ఉద్యమాన్ని నడిపించిన నాయకులు, ప్రొఫెసర్లు, చాలా మంది జర్నలిస్టులు, మేధావులు, కవులు, కళాకారులు ఈ రోజు మీరు చేస్తున్న వ్యాఖ్యలు, మీరు తీసుకున్నటువంటి ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. ఒక్కనైనా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో వాళ్ళ ఇంటికి మీరు ఏపీ పోలీసులను పంపిస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వంతోనే మీకు ఒక ఆలోచన అంటే మీ ఆలోచన విధానం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో మీరు షేర్ చేసుకొని అక్కడ వాళ్ళతో సపోర్ట్ తీసుకొని ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు, సందేహాలు వస్తున్నాయి చాలా మందికి. ఎందుకు ఒక రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రాలో చాలా మంది తెలంగాణ మీద దాడి చేసి ఆంధ్రాలో ఉంటారు. ఇక్కడ ఉన్న పోలీసులు అక్కడికి వెళ్ళాలంటే అక్కడున్న పోలీస్ శాఖ వారికి మీరు సంప్రదించి ఇక్కడ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. అలాంటిది మీరు కాలరాస్తూ ఈరోజు నేరుగా ఏపీ పోలీసులని వాళ్ళ ఎవరైతే నాగేశ్వరరావు గారికి సపోర్ట్గా మద్దతుగా ఉన్న వాళ్ళ ఇంటికి మీరు పోలీసులను పంపించి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనుకుంటే ఇది ఒక ఆలోచన ఎంతవరకు వెళ్తుంది? ఎందుకంటే మీ మీద ఈరోజు నాగేశ్వరరావు గారికి మద్దతు మీద ప్రెస్ క్లబ్ లో అయితేనేమి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అయితే ఉంది, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అయితే ఉంది, పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నాగేశ్వరరావు గారికి ఇలాంటి హాని తలపెట్టిన మేమందరం మద్దతుగా ఈ విషయంలో నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ నేను అన్ని చూస్తాను, 30 ఏళ్ల వయసులోనే నేను ఉద్యమాలు చేసుకుంటూ నేను ఇక్కడ వరకు వచ్చాను కదా, అన్ని చూశాను. నేను ఒక జైలు జీవితం గడపలేదు, జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 62 ఏళ్ల వయసులో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా ఈ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే నిజంగా అదొక చాలా మందికి స్ఫూర్తి. ఎందుకంటే నేను అన్ని జీవితాలు గడిపాను, అన్ని రాజకీయ పార్టీల పాలన చూశాను. సో నేను జైలు జీవితం గడపలేదు. పవన్ కళ్యాణ్ గారు నా మీద వ్యక్తిగతంగా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ వక్రీకరించడానికి అవకాశం లేదు, నేను ఎక్కడ కూడా ఒక్క మాట కూడా దొరలలేదు, ఎవరిని ఇబ్బందికరంగా మాట్లాడలేదు. అయినా కూడా నాకు ఈరోజు కావాలని నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నారు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆవేదన వ్యక్తం చేస్తారు. నిజానికి ఏపీ ప్రభుత్వము ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుంది? తెలంగాణలో మళ్ళీ చిచ్చు రేపుతుంది, తెలంగాణలో ఎందుకు మళ్ళీ కాక రేపుతుంది? తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు మీడియా సమావేశాలతో రౌండ్ టేబుల్ సమావేశాలతో మీ మీద వాళ్ళు విషయం కక్కుతా ఉన్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు? ఒకనైనా సరే
మీరు ఏదైనా చర్చించాలనుకుంటే ఏదైనా ఒక మీడియా సమావేశంలోని సరే ఆయన మీద కౌంటర్ చేయండి, ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ఆయన కౌంటర్ చేయండి. ఆయన దానికి ఎలాంటి కౌంటర్ ఇస్తారో తీసుకోండి. అంతేగాని మీరు అక్రమంగా కేసులు పెడతాం, మాతో పాలన ఉంది కదా, మీరంటే చాలా మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి తరుణంలో మీరు ఒక పొలిటికల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మీరు సక్సెస్ఫుల్ గా ఈ రోజు చాలా వరకు పోరాడి సాధించుకున్న ఏదైతే కొన్ని అంటారో మీరు, అలాంటి విషయాలతోని మీరు ఈ రోజు నిజ జీవితంలో ఒక స్థిరంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు ఈ చిన్న విషయాన్ని భూదాదంలో పెట్టి తెలుగు రాష్ట్రాల మధ్యలో ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఇక్కడ తెలంగాణ వాదులు ఆయన ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేపిస్తాడా, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ దాని మీద వచ్చే సంఘటనలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఎదుర్కొంటాడు? అప్పుడు రాష్ట్రాల వారిగా ఇంకా చాలా వరకు ఉద్యమం, మరొక ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది. నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా ఆయన అరెస్ట్ చేసి తరలిస్తే పోలీస్ స్టేషన్ కి, నిజంగా అప్పుడు దాడులు ప్రతిదాడులు ఉంటాయి. సో ఎందుకంటే ఏదేమైనా ఆయన సీనియర్ అనలిస్ట్, ఒక జర్నలిస్టు, ఒక మంచి మాజీ ఎమ్మెల్సీ, అలాంటి కన్నా ప్రొఫెసర్ సుదీర్ఘ అనుభవం గల వ్యక్తి. ఆయన ఒక విశ్లేషణ పరంగానే చూడాలి. ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ పార్టీ అయినా, ఎలాంటి ఉద్యమ ఆలోచన ఉన్నా అలాంటి నాయకుడు ఒక రకంగా అన్నట్టుంటే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన అరెస్ట్ చేసారా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు కానీ నాయకులు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో మరో అంశాన్ని మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్.